వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీని విడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకీయా ఖానం. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి జకీయా ఖానం రాజీనామా. విజయవాడ రామకృష్ణాపురంలో వెల్నెస్ డయాగ్నోస్టిక్ రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్లో ధర్నా విద్యారంగంలో సముచిత మార్పులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్. వైసీపీకి రాజీనామా చేసిన శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకీయా ఖానం బీజేపీలో చేరారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అని పార్టీలో కుల మతాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకీయా ఖానం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి ప్రసంగిస్తూ బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అని పార్టీలో కులమతాలకు తావులేదని, ఇది బీజేపీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. ఆమె శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి జకీయా ఖానం బీజేపీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనారిటీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకీయా ఖానం చేరికతో మరోసారి రుజువైందన్నారు. మైనారిటీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని, జకీయా ఖానం కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటుందన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 2014కు ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేదని, 2014 తర్వాత పరిస్థితులు మారాయన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల నమ్మకంతో, నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీ కుటుంబంలోకి చేరుతున్న సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి మయానా జకీయా ఖానం గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు భారతీయ జనతా పార్టీలోకి చేరడం వల్ల ఇవాళ దేశంలో మైనారిటీల పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏ విధంగా అనే విషయాన్ని సమాజానికి అర్థమవుతుంది. వారి భర్త దివంగత అఫ్జల్ అలీ ఖాన్ గారు మా కడప జిల్లాలో చాలా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. కొన్ని దశాబ్దాలుగా వారు రాయచోటి ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ, అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక నాయకుడిగా ఎదిగిన వారు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండడం, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం, వారు పరమపదించిన తర్వాత శ్రీమతి జకీయా గారు రాజకీయాల్లోకి రావడం, వారు ఎమ్మెల్సీ కావడం జరిగింది. అయితే గత కొన్ని నెలల క్రితం ఈ శాసన మండలిలో మాట్లాడుతున్నప్పుడు వారిని నేను చూస్తూ ఉన్నాను. అనేక విషయాల మీద చాలా నిర్మాణాత్మకంగా, తక్కువ మాట్లాడినా నిర్మాణాత్మకంగా మాట్లాడుతుంటారు. ఒకానొక సందర్భంలో ఒక విషయం మీద డిబేట్ జరుగుతున్నప్పుడు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను గౌరవప్రదంగా కలవడం జరిగింది. పార్టీలో ఆహ్వానించినందుకు మన రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు పురంధేశ్వరి మేడం గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముస్లిం మైనార్టీల విషయంలో, మహిళల విషయంలో, సాధికార విషయంలో
సంక్షేమ పథకాల విషయంలో అన్నింటిలో కూడా మైనార్టీలకు కూడా దగ్గరగా ఉండి వాళ్ళకు చేరేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఒక దేశానికి తండ్రిలాగా మన గౌరవ ప్రధానమంత్రి గారు అందరికీ సమానంగా అన్ని కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాక మైనార్టీ మహిళలకు కూడా పెద్దపీట రాజకీయాల్లో వేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకోసము మైనార్టీలకు మంచి మెసేజ్ ఇవ్వాలి. మైనార్టీలు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండాలి. ఉంటేనే మైనార్టీ సామాజిక వర్గానికి కూడా సమాజానికి మంచి మెసేజ్ ఉంటుంది అనే ఒక మంచి సంకల్పంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అందుకు నేను యుద్ధ సమయంలో కూడా మన కాశ్మీర్ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ పెహల్గాంలో మరణించిన వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలుసుకుంటూ మన గౌరవ ప్రధానమంత్రి గారు యుద్ధం విషయంలో అయితే పెద్ద మనసు చేసుకొని ఇరు దేశాలు కూడా హిందుస్థాన్ మన భారతదేశము తర్వాత పాకిస్తాను చర్చించుకొని ఆ యుద్ధం విషయంలో కూడా పెద్ద మనసుతో ఒక తండ్రిలాగా మన ప్రధానమంత్రి గారు వ్యవహరించారు. అందరూ కూడా మైనార్టీలు ప్రధానమంత్రి విషయంలో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అందరూ కూడా మైనార్టీల విషయంలోనే కాక మైనార్టీ ఉమెన్స్ విషయంలో కూడా ఉమెన్స్ త్రిబుల్ తలాక్ విషయంలో కానీ తర్వాత లేడీస్కి ఏవైతే రిజర్వేషన్లు వచ్చే విషయంలో కన్నా అన్ని విధాలుగా కూడా మైనార్టీల ఆడబిడ్డలకు కూడా ఒక మంచి పెద్దపీట వేయాలని సంకల్పం మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీలో చేరితే అన్ని వర్గాలకు కుల మతాలకు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ పరంగా లీడర్స్ ఉంటారు. మైనార్టీ వర్గాలకు కూడా సామాజికంగా వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వాలంటే పార్టీలో రావాలా, వచ్చి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. పదవులో ఆఫర్స్ అనేది ఏం లేదమ్మా. మన ప్రధానమంత్రి గారు ఏవైతే అన్ని విధాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నానో ఆయన నాయకత్వంలో పనిచేయాలా అనేది ఒక నాకు ఇష్టంగా ఉండి వచ్చాను. ప్రస్తుత తరుణంలో రక్త పరీక్షల ద్వారానే అనేక వ్యాధుల గుర్తింపు జరుగుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుర్తింపు ఉన్న రక్త పరీక్ష కేంద్రాలలో రోగులు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా మెరుగైన వైద్య సహాయాన్ని వైద్యుల నుండి అందుకోవచ్చని అన్నారు. అన్ని రకాల అధునాతన రీతిలో జరిగే రక్త పరీక్షలతో రామకృష్ణాపురంలో వెల్నెస్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను బోండా ఉమా అభినందించారు. రామకృష్ణాపురం కోడూరు రాజుగారి వీధిలో వెల్నెస్ డయాగ్నోస్టిక్ రక్త పరీక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే రామకృష్ణాపురం వంటి ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో రక్త పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా రోగులకు మెరుగైన రీతిలో రక్త పరీక్షలు చేసి అందరి మన్ననలు పొందేలా రక్త పరీక్ష కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సైతం పేదల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసే చర్యలు చేపట్టామని, ఆ క్రమంలో ప్రైవేటు వైద్యశాలలు రక్త పరీక్ష కేంద్రాలు నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించాలని అన్నారు. రక్త పరీక్ష కేంద్రం నిర్వాహకులు ఎం స్వర్ణలత, సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన రక్త పరీక్షలను అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించి అందించేలా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్త పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో పాటుగా ప్రఖ్యాత వైద్యులు జాస్తి ప్రత్యూష, కెవి రాజేశ్వరరావు, ఏ ప్రకాష్, పి జ్యోతి, ఎస్ శాంతి, అన్ని రజనీకాంత్, శశాంక్, వర్ధన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు స్వర్ణలత అండి. నేను వెల్నెస్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి ఓపెన్ చేశాను కొత్తగా. అది 2 years నుంచి వేరే డయాగ్నోస్టిక్స్ అంటే లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ అనే నేమ్ మీద ఉండేది. ఇప్పుడు నేను కొత్తగా దీని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈ ఏరియాలో సర్వీస్ అనేది అంటే మెడికల్ సర్వీస్ అనేది నీడ్ ఉంది కాబట్టి నేను కంపల్సరీ ఇక్కడ నీడ్ ఉందని డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేసి మెడికల్ డాక్టర్స్ అందరూ అంటే ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, ప్రస్తుతం అంటే మన మానసిక వైద్య నిపుణులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా నేను గైనకాలజీ అందరి ద్వారా నేను ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తున్నాను. దీనికి బొండవమ్మ గారు వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సైకాలజిస్ట్ వెల్నెస్ డయాగ్నోసిస్ ఇవాళ ఓపెనింగ్ అండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చి డివిజన్స్ వచ్చేప్పుడు ఆర్థోపెడిక్ అండ్ ఎండి జనరల్ అండ్ సైకాలజిస్ట్ అండ్ స్కిన్ డాక్టర్ అండ్ హోమియోపతి, డెంటల్ ఇలాగా చాలా విభాగాలన్నీ పెట్టామండి. మేము వచ్చి మనోతేజస్ మల్టీ స్పెషాలిటీ నుంచి నక్కల్ రోడ్ నుంచి వచ్చాము. మా హాస్పిటల్ నుంచి ఇక్కడ చాలా సర్వీసెస్ జరుగుతున్నాము. ఇవాళ బోండా ఉమా గారి చేతుల మీద ఈ ల్యాబ్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ వెల్నెస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం, బోండా ఉమా గారు ఓపెన్ చేయడం చాలా ఆనందకర విషయం. ఇక్కడ అన్ని రకాల
ల్యాబ్ టెస్టులు అన్నీ అవసరమైతే డాక్టర్ని కూడా పిలిపించి ఇక్కడ ఓపీలు చూపిస్తారు. సో ఇది ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లినిక్ కూడా మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. వెల్నెస్ క్లినిక్ వాళ్ళ నుంచి మేము ఇక్కడ క్యాంప్ పెట్టుకున్నాం ఇవాళ. మేము ప్రత్యూష హాస్పిటల్ నుంచి మా దగ్గర ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ విమెన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తాము. ప్రస్తుతం అన్నిటి మీద ఆఫర్స్ అవన్నీ నడుస్తున్నాయి. సో మేము కొన్ని ఎలా అంటే ఫ్రీ క్యాంప్స్తో పేషెంట్స్ని అందరినీ చూస్తూ ఉన్నాం ఇక్కడ. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశామన్నారు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలిసి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉందన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ను కూడా 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రికి ముందు ఉంచుతామని చెప్పారు. బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000 25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనలు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డిపిఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి
మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. చేతికర్ర ఇచ్చి మూతిపళ్ళు రాల కొట్టించుకున్న చందంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వాయిస్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు అల్లు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వాయిస్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు అల్లు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనుకకు అన్న విధంగా ఉందన్నారు. కనీసం రాష్ట్రంలో అందరికీ మంచినీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పిల్లలు పోషకాహార లోపంతో ఎదుగుదల కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రైతుల విషయంలో రైతువారి పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి రిజిస్ట్రేషన్కు నోచుకోకుండా చేసి వారిని మోసం చేస్తుందన్నారు. పని చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ అధికారులు పనిచేయటం లేదని, పని కోసం వెళితే ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లైటర్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అటువంటి పరిపాలనకు సుదూరమైన పాలన కూటమి చేస్తుందని ఆరోపణలు చేశారు. అది తెలియని అమాయకులకు చెప్పాలి, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అమాయకులు ఏం కాదు. ప్రజలు తెలుసుకున్నాక ఓటు రూపంలో సరైన బుద్ధి చెప్తారనేది 2024 ఎలక్షన్ ద్వారా తెలిసి తేటతెల్లమైంది. కానీ చంద్రబాబు నాయుడు నాకు ఇదే లాస్ట్ మూమెంట్ కదా, నేను కాకపోతే 2 నెలలు 3 నెలలు ఉంటాము, ఏ పదవిగానో ప్రాణగానోతో పోతానో, ఈ లోపల అన్ని సర్దుబాటు చేసుకోవచ్చు, వీళ్ళు ఉంటేనేం పోతేనేం చేసి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నాడు. అది సబబు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ముద్దు నిద్ర వీడి ప్రజల ప్రాణాలకు రక్షణగా వెంటనే ఈ ప్రభుత్వ పాలనని గాడిలో పెట్టాలి. ఉదాహరణకి ప్రకాశం జిల్లా పామూరు మండలంలో మోపాడు రెవెన్యూలో సర్వే నంబర్ 482లో 317 ఎకరాలు 21 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని 615 ఎకరాలుగా వెబ్లాండ్ లో నమోదు చేశారు. ఇట్లా రెవెన్యూ పరంగా ఎన్నో అక్రమాలకు పాల్పడి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళకి ఎటువంటి అద్దులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు కిమ్మనకుండా చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఆ పాపంలో పాలు పంచుకున్నట్టే. కాబట్టి ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వాలు ఆటలాడించకుండా వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో తెలుసుకొని వాటి మీద శ్రద్ధ పెట్టాలి. నేనే స్వయంగా చంద్రబాబు నాయుడికి ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టికిందపల్లిలో ఒక RO ప్లాంట్, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ నువ్వు పెట్టి నాంది పలుకు, రాష్ట్రం మొత్తం ఈ ప్లాంట్ పెట్టినటువంటి ఆ యొక్క మైండ్ సెట్ తోటి నువ్వు అన్ని పెడతావని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడుకి అర్జీ ఇచ్చా. ఇది ఖచ్చితంగా చెయ్యాలి ఈ పని. నేను అడిగేది త్రాగునీటి గురించి. పంచభూతాలలో జలం జీవనాధారం. కనీసం ఈ పని అమాయకులుగా చూడకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, పోతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. ఉదాహరణకి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ప్రభుత్వ భూములు కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎలాగంటే నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామంలో సర్వే నంబర్ 408 పూర్తి విస్తీర్ణం 18 ఎకరాల 15 సెంట్లు. కానీ వెబ్లాండ్ లో ప్రైవేటు వ్యక్తుల పేర 75 ఎకరాలు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడింది ప్రభుత్వం. ఈ పేర్లను తొలగించి వాస్తవంగా ఆ భూముల్లో ఎవరైనా సరే నిరుపేదలు సాగు చేసుకునేటట్లయితే వాళ్ళని అనుభవదారులుగా, ఒకవేళ అర్హులైనట్లయితే అసైన్మెంట్ పట్టాలు జారీ చేయమని చెప్పి అడగగా ఎన్నిసార్లు అర్జీ పెట్టినా కూడా తూతూ మంతంగా అర్జీలు తీసుకుంటున్నారే తప్ప దాన్ని పరిష్కారానికి నోచుకోవట్లా. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మైండ్ లేని వాళ్ళుగా చూస్తున్నాడు తప్ప అతను ఒక్కడే ఆంధ్రప్రదేశ్ ని మామూలుగా ఉద్ధరించే వాళ్ళలాగా చెప్పుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సహనంగా ఉన్నారనేది అతను గ్రహించడం లేదు. తర్వాత అదే నెల్లూరు జిల్లాలో కందుకూరు మండలంలోని కొండికందుకూరు రెవెన్యూ గ్రామంలో
సర్వే నెంబర్ 196 A2Aలో 7 ఎకరాల 13 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్ల అన్యాక్రాంతం చేస్తే దానికి విముక్తి కల్పించి తిరిగి ప్రభుత్వ భూమిగా నమోదు చేయమని నెల్లూరు జిల్లా కలెక్టర్ని, కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ని ఎన్నిసార్లు కోరినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటే ప్రభుత్వం అన్ని బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి పైకి కళ్ళబొల్లి విద్యారంగంలో సముచిత మార్పులు, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక బకాయిలు ప్రధాన డిమాండ్లుగా ధర్నా తలపెట్టామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి భానుమూర్తి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాలే కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్లో ఈ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల నుండి ఏపీటీఎఫ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందన్నారు. 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం 3-4 తరగతులను హైస్కూల్లో విలీనం చేసిందని, ఈ ప్రభుత్వం 1-2 తరగతులను కూడా హైస్కూల్లో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. గత ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసిందని, ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఇంతవరకు చేయలేదన్నారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. మా వాళ్ళ కాంట్రాక్టులో అపాయింట్మెంట్లో రెన్యూవల్ చేయండి అని అడుగుతున్నాం. ఇవే డిమాండ్స్. ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉన్నారు. మేము ఏదైనా 2 నెలల జీతం తీసుకొస్తే సాగర్ గారు 2 నెలల జీతం భలే తెచ్చారని అంటున్నారు. జీపీఎఫ్లో 6,200 కోట్లు కొట్టిస్తే సాగర్ గారు, శివారెడ్డి గారు, మన జేఏసీలు అందరూ 6,200 కోట్లు ఈ గౌతంలో కొట్టించారు, బాగానే ఉన్నాయి అంటున్నారు. మీరు బాగానే ఉన్నాయి అంటున్నారు, కానీ మేము బాగుంది అనుకోవట్లా. వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, వర్ హ్యూమిలియేటెడ్. యాజ్ ఏ రాష్ట్ర నాయకులుగా హ్యూమిలియేటెడ్గా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? 35,000 కోట్ల రూపాయల జీపీఎఫ్ గవర్నమెంట్ దగ్గర మన డబ్బులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,800 రూపాయలు కడుతున్నాం. ప్రతి సంవత్సరం 1,800 కోట్ల రూపాయలు కడుతున్నాం. మనం పెట్టుకునేది 500-600 కోట్లు. అంటే మా దగ్గర 1,800 రూపాయలు కొట్టుకుంటూ 35,000 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకుంటూ 500-600 కోట్లు పెండింగ్ లో పెడితే 2 సంవత్సరాలకి 800-900 వస్తే కనీసం ఒక 200 కోట్లు కొట్టండి బాబు అని చెప్పి ఆ గుమ్మం దగ్గర 1 గంట నుంచోవాలంటే ఎవరికి ఎట్లా ఉందో కానీ మాలాంటి నాయకులకు మాత్రం చాలా బాధాకరంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వై షుడ్ ఐ బెగ్ సంబడి? ఎవరి డబ్బు అది? నేనేం అడగాలి? పిఆర్సీ అడగాలి, ఇంటీరియర్ రిలీఫ్ అడగాలి, ఇంకేదన్నా మనం ఉపాధ్యాయులకు సంబంధించి అడగాలి. జియో నెంబర్ 57 మెమో 57 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని 2004 ముందు అపాయింట్ అయి నోటిఫై చేసిన ఉపాధ్యాయులకి, కానిస్టేబుల్స్ కి, గ్రూప్ 2లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వండి అని అడగాలి. దీస్ ఆర్ ఆల్ ద డిమాండ్స్. ఇవి డిమాండ్స్ మేము చేసేవి. కానీ మేము అడగట్లా. జీపీఎఫ్ 200 కోట్లు ఇవ్వండి సార్. నిన్న ఫెడరల్ ఛార్జెస్ అంటే 25 కోట్లు ఉన్నాయి, ఫెడరల్ ఛార్జ్ మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, ఫెడరల్ ఛార్జెస్ ఇవ్వండి అని అడుగుతున్నాం. జేపీసీఎల్ఐ 14,000 కోట్ల రూపాయల బేస్ అమౌంట్ మంది. నేను వచ్చిన అడిగితే అది డిమాండ్. కానీ నీ జీపీఎఫ్ ఆపేసి 3-4 సంవత్సరాల పాటు జీపీఎఫ్ ఇవ్వండి రా బాబు అంటే అది డిమాండ్ ఎట్లా అవుతుంది? నీ ఏపీసీఎల్ఐని మొత్తం ఆపేసి మాకు ఏపీసీఎల్ఐ ఇవ్వండి అని చెప్పి మన నాయకులు వెళ్తే అది డిమాండ్ ఎట్లా అవుతుంది? నీకు సంబంధించిన డిఏ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా, ధరల పెరుగుదలతో సమానంగా నీకు రావాల్సిన డిఏలు వీటన్నిటిని ప్రభుత్వం ఆపేసి అయ్యా మాకు రావాల్సిన డిమాండ్ ఇవ్వండి అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఒక 25 సంవత్సరాల క్రితం ఎలాగా యంగ్గా ఉండేవాళ్ళం, ప్రతి విషయంలోనూ ముద్దుగా ఉండేవాళ్ళం. జేఏసీ చైర్మన్ రమణయ్య గారు, ఆ రోజుల్లో ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ కూడా జేఏసీ డిమాండ్స్ పెడుతున్నప్పుడు కాస్త కూస్త రాస్తాం సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి యువకుల నుంచి కూడా ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే ఇవ్వండి అని అడిగారు మమ్మల్ని. మేము మంచిగా ఉత్సాహంగా మాకు అవకాశం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళి అందులో మేము రాసిన ఫస్ట్ ఏంటంటే డిఏని, పెండింగ్లో ఉన్న డిఏని మంజూరు చేయాలి అని చెప్తే కాగితం పెద్దలందరూ మమ్మల్ని లోపల పిలిచి కాగితం తీసి ఇసురు కొట్టారు నా మీద. ఏమైనా కుర్రాడు ఏదైనా రాస్తామని నీకు ఇస్తే నువ్వు ఇప్పుడు డిఏ అడుగుతావంటే నేనన్నా అదే సార్ డిఏలు 2 రావాలి కదా మనకి, అది పెట్టాము సార్. డిఏ డిమాండ్ అంటారు బాబు. డిఏ డిమాండ్ కాదు, అధిక ధరలు తగ్గించండి డిమాండ్. డిఏ డిమాండ్ కాదు. అధిక ధరలు పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, సిపిఐ ఇండెక్స్ ప్రకారం, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఇస్తే మనకి డిఏ వస్తుంది. అంతేకాదు దాని డిమాండ్ ఏంటి? దానికోసం డిమాండ్ పోగొట్టుకోవద్దు మనం అన్నారు. అంటే మేము 25 సంవత్సరాల క్రితం మేము కింద ఉన్నప్పుడు డిఏ డిమాండ్ కాదనుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ మేము రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన పొజిషన్ చూస్తే మేము వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఇంకొకరి దగ్గర నుంచునే మాకు జీపీఎఫ్ ఇవ్వండి, మాకు ఏపీసీఎల్ ఇవ్వండి, మా డిఏ ఇవ్వండి, మా హెల్త్ కార్డుకి సంబంధించిన ఇవ్వండి. దేశంలో ఉన్న రైతుల జీవితాలలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుకు అన్ని విధాలా ఆదుకుంటామని, సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు.
రైతును ఇబ్బందులకు గురి చేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి జరిగింది. ఈ సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ముందుగా భారతమాత మరియు మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు పలికారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పురంధరేశ్వరి ప్రసంగిస్తూ 3 నెలలకు ఒకసారి పదాధికారులకు సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. మన దేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక దేశమని 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతును అన్ని విధాలా ఆదుకునేలా సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రతి రైతుకు సాగునీరు, పంటకు మద్దతు ధర కావాలని, అప్పుడే వ్యవసాయం వృద్ధి చెందుతుందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతులకు అందిస్తున్నామన్నారు. కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పించడం కష్టంతో కూడుకొని ఉందని, ఆయా రాష్ట్రాలలో పంటకు అయ్యే ఖర్చు వేరుగా ఉంటుందన్నారు. అదేవిధంగా దళారీ వ్యవస్థను అరికడితేనే రైతుకు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారటం కాదు, ప్రభుత్వం పాలించేవారు ఎవరైతే అధికారులు ఉన్నారో రైతులను ఇవాళకి కూడా దోస్తున్నారు. దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ దళారీ వ్యవస్థను రద్దు చేసినప్పుడు మాత్రమే రైతు కళ్ళల్లో ఆనందం చూడగలుగుతాము. దాని పాత్ర బాధ్యత మన కిసాన్ మోర్చాదన్న విషయం మర్చిపోవద్దంట. అందుకోసం మనం అందరం కూడా భవిష్యత్తులో రాబో రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు వాళ్ళ మేడం గారు మాట్లాడుకున్నాక భవిష్యత్తులో నీటి సంఘాలకు సంబంధించి మన నిధులేంటి, విధులేంటి అన్న విషయము, లేకపోతే మన బాధ్యత తీసుకున్న మన కార్యకర్తలము మనం ఏ రకంగా గ్రామాల్లో పార్టీని తీసుకెళ్లాలనే విషయం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మనం మధుకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అనేక విషయాలు, టొబాకో కానీ, మిర్చి కానీ, వాళ్ళ ప్యాడీ కానీ, లేకపోతే పామాయిల్ కానీ, క్రేన్ కానీ, ఇట్లా ప్రతి పంట కూడా విషయం మనం క్షుణ్ణంగా మాట్లాడుకొని మనం మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని పదాధికారులు ఎవరైతే ఉన్నారో మన దిశ ఆలోచన చేసుకొని మనం వెళ్తాము. అందుకోసమని అందరం కూడా సెల్ ఆపేసుకొని బయటికి వెళ్ళకుండా సమావేశం అనేది మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకునేటువంటి ప్రక్రియ. ఎందుకంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, పార్టీలో ఏదైనా కొత్త మార్పులు చేర్పులు వచ్చినా, ఏదైనా కొత్త పథకాలని ప్రవేశపెట్టినా, కేంద్ర ప్రభుత్వం ఏవైతే అక్కడ రైతాంగాన్ని ఆలోచించి అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతుందో వాటన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించుకునేటువంటి వేదిక. ఎందుకంటే కింద ఉన్నటువంటి రైతులకి, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, పార్టీకి పదాధికారులుగా ఉన్నటువంటి మీరందరూ అనుసంధానకర్తలు. చాలా వరకు కిందకు వెళ్ళినప్పుడు పార్టీ పలానా నిర్ణయం చేసింది అని చెప్పి మాలాంటి నాయకులు చెప్పినప్పుడు ఇవి మీరు చేశారా, మాకు అసలు అవగాహన లేదు, మాకెవరూ చెప్పలేదు అనేటువంటి ఒక భావన చాలా వరకు కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా వినొచ్చేటువంటి మాట. అది ఎందుకు అనంటే పార్టీకి, ప్రభుత్వానికి మరియు కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానివలన చాలా వరకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాలు కిందకి ప్రజలకి చేరువ కావడం లేదు. కనుకనే ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలని, ఆ పదాధికారుల సమావేశంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే సాధారణంగా కేంద్రంలో మనదే ప్రభుత్వం ఉంది కాబట్టి, మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్యనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి మీలో ఎంతమంది దాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేశారో నాకైతే తెలీదు. కానీ మనం కనుక ఆ బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు అమ్మవారి సింగిల్ మూవీ టీం దర్శించుకుంది. ఆలయ అర్చకులు, అధికారులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తీసుకోండి. మేడం ఇంద్రకీలాద్రి దేవస్థానం నందు కనకదుర్గమ్మకు చేనేత కార్మిక భక్తులు అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర తయారు చేసి అమ్మవారికి అందించడం జరిగిందని చేనేత కళాకారులు నల్లా విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆ కళాకారుడిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. విజయవాడ కనకదుర్గమ్మకు చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర తయారు చేసి దుర్గమ్మకు బహుకరించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ వారి తండ్రి నల్లా పరంధాములు వారసత్వానికి పునికి పుచ్చుకొని చేనేత కళారంగంలో ఆరితేరినవాడు. రకరకాల చీరలు తయారు చేయగల నైపుణ్యం కలిగిన కళాకారుడు. ఈ చేనేత కుటుంబం ప్రతి 2 ఏళ్లకొకసారి వారి ఇంటి ఇలవేల్పు అయిన కనకదుర్గ అమ్మవారుకు ఆశీర్వచనం కోసం రావటం ఆనవాయితీ. ఈ సందర్భంగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర తయారు చేసి అమ్మవారికి అందించడం జరిగింది. చీర బరువు 100 గ్రాములు, దీని పొడవు 5.5 మీటర్లు మరియు వెడల్పు 48 ఇంచులు. దీనిని పూర్తిగా పట్టు దారాలతో మరియు గోల్డ్ జరీ వాడటం జరిగింది. దీనిని తయారు చేయడానికి సమయం సుమారు 5 రోజులు పట్టిందని నల్లా విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే షీనా నాయక్ వీరిని అభినందించి అమ్మవారి ప్రసాదములను అందజేశారు. ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధికి సమానంగా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పేదలకు మరిన్ని మంచి సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రైతు బజార్ దగ్గర నియోజకవర్గంలోని 30 మందికి 38 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. వారానికి సుమారు 30 లక్షల నుండి 40 లక్షల రూపాయల వరకు విలువైన చెక్కులను అందజేస్తున్నామని, అంటే నెలకు 1 కోటి రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కేవలం 10 నుండి 15 మందికి మాత్రమే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారన్నారు. పేదలు ఆరోగ్యం కోసం ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్న తర్వాత ఆరోగ్యం బాగోకపోయినా సరే వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పుల వల్ల పేదలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కు నుండి నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోట్ల రూపాయల్లో నిధులు కేటాయించడమే నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఏ పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలోనే ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా సుమారు 30 లక్షల 40 లక్షల రూపాయల రిలీఫ్ మన నియోజకవర్గ ప్రజలకు వారానికి ఇస్తూ ఉన్నారు. అంటే సుమారు నెలకి 1 కోటి రూపాయలు పైన ఈ రిలీఫ్ కింద ఇస్తూ ఉన్నారు. ఇది ఎంత రిలీఫ్ అంటే, వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు, సడన్గా హాస్పిటల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, డబ్బులు అందక వెళ్ళి అప్పులు తెస్తే రోగం నయమైనా అప్పులు తీరక వాళ్ళ మనోవ్యాధితో బాధపడే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల మీద ఒక 10-15 వచ్చినాయేమో నాకు తెలిసినంత బట్టి. ఎందుకంటే వస్తే వాళ్ళు పేపర్లు వేపిస్తారు కదా,
అవి చూసి 5 సంవత్సరాలు లెక్కేస్తే 10-15 వస్తే చాలా ఎక్కువనే అనుకుంటా. ఒకవేళ 100 వచ్చి ఉండొచ్చు. ఇవాళ వారానికి 100 వస్తున్నాయి, అంటే నెలకు 400 వస్తున్నాయి, అంటే సంవత్సరానికి 800 వస్తున్నాయి. ఒకసారి ఆలోచించు. అంటే చిత్తశుద్ధితో పేదవాడికి సహాయం చేయాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే, కృత్రిమ ఆలోచనతో ఓట్లు దండుకోవడానికి అతను ప్రజల డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు ఆయన ఓట్లు దండుకోవడానికి. అంతేగాని ఆ కుటుంబాలను అభివృద్ధి పరచాలా, కుటుంబాల సంక్షేమం చూడాలనే ఆలోచన ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటిని కూడా సమాన దృష్టితో చూస్తూ ఒకదాన్ని ఒకరిని సమానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకు మరొకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆయనకి భగవంతుడు మరింత శక్తి ప్రసాదించి మరింత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే శక్తిని కలిగించాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే విధంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నానికి మనందరూ సహకారం కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి 11వ డివిజన్లో సుమారుగా 30 మందికి 40 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. CMRF వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి హాస్పిటల్లో చూపించుకున్న ట్రీట్మెంట్కి అయిన ఖర్చుల్లో దాని బిల్స్ని రీఎంబర్స్ చేయడం జరిగింది. నిజంగా మాకు చాలా ధైర్యం వేస్తూ ఉంటుంది. పార్టీలో మేము సర్వీస్ చేస్తున్నందుకు, నిజం పేదలకి ఇంత సహాయం పడుతున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము గద్దెరామోహన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. CBSE 10వ తరగతి ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించారు. అనంతరం స్కూల్ ఆవరణలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ CEO కె భారతి మాట్లాడుతూ నిన్న విడుదలైన CBSE 10వ తరగతి ఫలితాలు తమ విద్యార్థుల సంచలన ఫలితాలు నమోదు చేశారని చెప్పారు. తమ విద్యార్థి కె అనంత్ 495 మార్కులతో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, జిల్లా స్థాయి నుండి మొదటి ర్యాంక్ సాధించి తమ విద్యా సంస్థలకు గర్వకారణంగా నిలిచిందన్నారు. అదేవిధంగా రేచన్ ఎన్ 493, దీపక్ నాగసాయి 492, దేవి ప్రియాంక 491, డి సూరజ్ 490, కె నూతన 490 మార్కులు సాధించారని తెలిపారు. 6 విద్యార్థులు 490కి పైగా మార్కులు సాధించారని, 23 మంది విద్యార్థులు 480కి పైగా మార్కులు సాధించారని, ఆపై 470కి 33 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. 85% యావరేజ్తో BCSలో లేని సంచలనం విజయం నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. John's English Medium High School, a school with 40 years legacy, which was established by the founders Dr. T. Sudarshanamma and T.S. Tyagaraju Sahayam. And the school is now headed by the correspondent Mr. T. Suman Tyagaraj. And this school is located in Gunadala, Vijayawada. And ee roju ikkada dadapu 33 students ni CBSE board examination, All India Secondary School Examination 2025 top students ga scorers ga unna 33 children ni appreciate cheyadaniki memandaram ikkada gather ayyi unnamu. 495 marks out of 500 students marks ochina student Sri Anant achieved this score in 2025 CBSE 10th board exams lo. So and also 490 above 6 students achieved out of 500 andi. ఈ సెలబ్రేషన్ ని అటెండ్ అవ్వటానికి అందరినీ పిల్లల్ని స్టూడెంట్స్ 33 స్టూడెంట్స్ హూ క్రాస్డ్ 470 అబోవ్ మార్క్స్ 500 ని అప్రిషియేట్ చేయటానికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి మా పట్ల ఉన్న నమ్మకాన్ని అప్రిషియేట్ చేయటానికి ఈరోజు అందరం గ్యాదర్ అయ్యాం ఇక్కడ. వీఆర్ సో హ్యాపీ. దిస్ 495 అవుట్ ఆఫ్ 500 ఈజ్ ద నేషన్ 4th ర్యాంక్ and also state 2nd rank, and district wise and city wise this is the 1st rank. Sri Anant of St. John's English Medium High School, Gunadala, Vijayawada has achieved 495 out of 500, and also 6 students achieved above 490 and out of 500, and 22 students achieved 480 above marks out of 500, and 33 students achieved 470 marks out of 500, and school average is the top. It is 85 average, and this is the best ever
record in CBSE board examination for any school. Thank you very much for being here. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా. విజయవాడ రామకృష్ణాపురంలో వెల్నెస్ డయాగ్నోస్టిక్ రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్లో ధర్నా విద్యారంగంలో సముచిత మార్పులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.